పెట్టడానికి మనిషికి కూడా మంచి డబ్బులు మీరు ముందు ఇదంతా ఒకసారిగా ఏర్పాటు చేశారని ముందు చెప్పి ఫోన్ చేశాను. చాలా రమేష్ జై జనసేన బీజేపీ కొట్టండి తెలుగుదేశం కూటమి కొట్టాలి కొంచెం కొంచెం పెట్టండి Power on. Bluetooth mode. దేవాలయానికి స్వతంత్రం వచ్చిందంటే అది కోట నిర్మించిన
మన అంజిబాబు గారు వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో 35వ వార్డుకి సంబంధించిన ప్రజలందరూ కూడా అది కేక్ కట్ చేసి ఈ రోజు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు. మనం ఈ రోజు అంతకన్నా ఇంకో మంచి వార్త ఏంటంటే కేంద్రం మంత్రివర్గంలో నర్సాపురం పార్లమెంట్ గా భూపతిరాజు శ్రీనివాసరావు గారు తీసుకుంటూ చాలా ఆనందమైన విషయం అని చెప్పి తెలియజేస్తాను. మళ్ళీ రేపు కానీ ఎల్లుండా మరి 12వ తారీఖు లోపు ఇంకొక మంచి వార్త వస్తుంది. రాష్ట్ర కేబినెట్ లో అత్యంత పశ్చిమాదిలో సీనియర్ అయిన మన అంజిబాబు గారి మంత్రివర్గంలో రాష్ట్రాన్ని చెప్పి ఆశిస్తున్నాం. ఈ భీమవరం ఎంతో 5 సంవత్సరాల నుంచి ఈ ప్రజల్లో ఈ భీమవరం ప్రాంతం అలిగిపోయిందో అంత గొప్ప వరం భగవంతుడు మనకి అంజిబాబు రూపంలో శ్రీనివాసరావు రూపంలో ఇచ్చారు కాబట్టి మనందరూ సంతోషం పంచుకున్నారు. ఈ వార్డు సుమారుగా ఈ వార్డుకే 1800 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే ఈ వార్డు ఇప్పుడే కాదు 2019లో కూడా అంజిబాబు గారికి ఎప్పుడు గుండెగలేని వార్డు ఇది. ఎప్పుడు కూడా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా 34-35 వార్డులు మెజార్టీ తప్ప తగ్గడం ఎప్పుడు లేదు. మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చింది. దాంతో మీ అందరూ ఆనందాన్ని మరి అంజిబాబు గారు ఈ విధంగా సంతోషం పంచుకున్నారు. కాబట్టి నా విజయోత్సవ సందర్భంగా 35వ వార్డులో విజయోత్సాహ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ వార్డు నాయకులకు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మహిళలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. భీమవరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీనిచ్చిన పట్టణం టూ టౌన్. టూ టౌన్ లో ముఖ్యంగా 35వ వార్డులో నాకు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. నా విజయం కోసం ఈ 2 నెలల నుంచి రాత్రులు పగలు కష్టపడి 5 గంటల క్యూలో నుంచుని ఓటు వేసి నా విజయం కోసం సహకరించారు. మీ సహకారం నేను ఎన్నటికీ మరువలేను. ఈ జీవితాంతం మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఈ విజయం భీమవరం చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 66,900 ఓట్లు రావడం అనేది ఇది ఒక చరిత్ర. దీనికి కారణం మీ అందరూ. మీరందరూ కష్టపడి 10 మందిని తీసుకొచ్చి ఓటు వేయించి నా విజయాన్ని సహకరించారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేసి నా విజయాన్ని సహకరించారు. మరి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత భీమవరం పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా, నెంబర్ 1 పట్టణంగా భీమవరం పట్టణాన్ని తయారు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ముఖ్యంగా 35 వార్డులో తాగునీటి సమస్య అనేది లేకుండా, డ్రైనేజీ సమస్య లేకుండా ఈ పార్కుని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మంచి వార్డుగా ఈ వార్డుని తయారు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఒక శుభవార్త ఏంటంటే, నర్సాపురం పార్లమెంటరీ సభ్యులుగా బీజేపీ వర్మ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. వారు ఢిల్లీ వెళ్లారు ప్రమాణ స్వీకారం చేయడానికి. మనకి మధ్యాహ్నానికి వార్త వచ్చింది, శుభవార్త. మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో
వర్మ గారిని కూడా తీసుకున్నారు. చాలా సంతోషకరమైన వార్త. వారు మంత్రిగా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చి మన భీమవరం వాసి అవటంతో మన అదృష్టం. మన భీమవరాన్ని అభివృద్ధి చేసుకుంటానికి కేంద్ర నిధులు తీసుకొచ్చి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం. మనమందరం కూడా ఇక్కడి నుంచి చేసేది ఏమిటంటే అభివృద్ధి. నా కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు నేను చెప్పేది ఒకటి, మీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఏ పని ఉన్నా నిర్భయంగా నా దగ్గరికి వచ్చి మీరు చేయించుకోవచ్చు. మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆనందంగా, సంతోషంగా, నిర్భయంగా జీవించే విధంగా ఏర్పాట్లు చేస్తాను. ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందవచ్చు. ఎవరి అదిరింపులు, బెదిరింపులు అటువంటి వాటికి మీరు ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. మీ అందరికీ తోడుగా నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన మహిళా సోదరీమణులకు అందరికీ పేరు పేరు నిండిపోతుంది. వర్షం వస్తుంది, డ్రైనేజ్ కాట్వేగుంట్లో ప్రధాన సమస్య ఏంటంటే వర్షం వస్తే నీరు బయటికి వెళ్ళే మార్గం లేదు. దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఎంత వర్షం వచ్చినా నీరు ఉండకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. డ్రైనేజీ వాటర్ వస్తుంది, ట్యాంక్ వాటర్. ఓకే సార్, ఓకే సార్. देता